తులు వీటి మీద నడుస్తాడు. కానీ ఆయనకి 16 అంకెతో చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అందుకే విఘ్నేశ్వరుడి విషయంలో ఋషులు ఒక మాట చెప్పారు. ఆయన గురించి ప్రతిరోజు ఇంట్లో 16 నామాలు చెప్పాలి. మీరు ఏ పని చెయ్యండి, ఆ 16 నామాలు చెప్పకుండా రోజు ప్రారంభం కాకూడదు. మీరు ఇంట్లోంచి బయటికి ఎప్పుడు ఎడతారు? ఓ నమస్కారం పెట్టి పూజ చేసుకున్నాక ఎడతారు. పూజ చేసుకునేటప్పుడు మీరు ఏది చెప్పారు ఏది చెప్పలేదు అన్నదానికన్నా ఈ 16 నామాలతో ఉన్న శ్లోకాన్ని చెప్పారా చెప్పలేదా అన్నది చాలా ప్రధానం. ఒకవేళ ఈ 16 నామాలతో ఉన్నటువంటి శ్లోకం రాకపోతే కనీసంలో కనీసం ఇంట్లో ఎవరో ఒక్కళ్ళైనా దాన్ని పైకి చదవాలి. కనీసం పైకి చదవకపోయినా లోపలైనా చదవాలి. అసలు యథార్థంగా చెప్పాలంటే నేను ఇందులో ఏవి దాపరికం లేకుండా చెప్పాలి అంటే ఒక్కళ్ళైనా ఇంట్లో పైకి చదువుతుంటే మిగిలిన వాళ్ళైనా వినాలి. చదవడం రాకపోతే కనీసం వినాలి. అందుకే దేవాలయంలో కూడా మొట్టమొదట ఏ శ్లోకంతో మొదలు పెట్టాలి అంటే ఆ శ్లోకంతోనే మొదలు పెట్టండి అని చెప్పింది శాస్త్రం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హీరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అని ఆ శ్లోకంలో ఎంత స్పష్టంగా చెప్పారంటే విఘ్నేశ్వరుడివి 16 నామాలు చెప్పారు. సుముఖః సుముఖ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః 16 నామాలు. షోడశైతాని నామాని ఈ 16 నామాలు తప్పకుండా షోడశైతాని నామాని యప్పఠేత్ శృణుయాదపి ఇవి తప్పకుండా చదివి తీరవలసినదే. ప్రతి వాళ్ళు ఈ శ్లోకం చెప్పవలసిందే. ఒకవేళ ఏ కారణం చేతనైనా మేము ఈ 16 నామాలు ఉన్న శ్లోకాన్ని చెప్పలేమండి, ఈ 16 నామాలుగా రాసుకునైనా చదవాలి. ఒకవేళ మాకు చదవడం కూడా రాదండి, నోరు తిరగదు అంటే ఎప్పటేత్ శృణుయాదపి కనీసంలో కనీసంగా చదువుతున్నప్పుడు వినడమైనా జరగాలి. ఇంట్లో ఇది చదివేవాడు లేక వినేవాడు లేకపోతే విఘ్నములు వస్తాయి. అందుకని ఎప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా ఎప్పుడెప్పుడు చదవాలని చెప్పారు ఈ శ్లోకాన్ని అంటే ఇది ప్రతిరోజు చదవాలి. విద్యారంభే సాధారణంగా ఒక సంస్కారం ఉంటుంది, అక్షరాభ్యాసము అంటాం. అక్షరాభ్యాసం చేసేటప్పుడు మొట్టమొదట ఏది చెయ్యాలి అంటే ఈ 16 నామాలతో విఘ్నేశ్వరుడికి పూజ చేసి విద్యారంభం చెయ్యాలి. ఇంకొక రహస్యం ఏమిటంటే అందులో బ్రహ్మచారిగా ఉండడం మొదలుపెట్టినప్పుడు అసలు బ్రహ్మచర్యాశ్రమ ప్రారంభం దేనితో అంటే ఈ నామాలతోటే మొదలుపెట్టారు. విద్యారంభే అంటే విద్య నేర్చుకోవడం అన్నది ఎప్పుడు మొదలు? యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళైతే ఉపనయనం చేసి గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశం చేసిన తర్వాత గురువుగారి దగ్గరికి పంపిస్తారు. ఉపనయన సంస్కారం లేకపోతే అక్షరాభ్యాసం చేసిన తర్వాత చదువుకోవడానికి పంపిస్తారు. ఉపనయనం చేసిన లేదా అక్షరాభ్యాసం అనుకోండి, బ్రహ్మచర్యం ప్రారంభమైంది కాబట్టి బ్రహ్మచర్యాశ్రమం ప్రారంభమైతే పెళ్లి కాని పిల్లలు కూడా దాని ప్రారంభం నుంచి ప్రతిరోజు ఏది చదవాలి, ఇది చదవాలి. విద్యారంభే తర్వాత వివాహేచ బ్రహ్మచర్యం ఎప్పుడు ఆగిపోతుంది? పెళ్లి చేసుకుంటే. వివాహం అయిన తర్వాత కూడా ప్రతిరోజు ఇది చదవాలి. ప్రవేశే నిర్గమే తథా ఇది కానీ ఒక్కసారి చదువుకుంటే ఎప్పుడెప్పుడు విఘ్నములు రాకుండా ఉంటాయి. అంటే ప్రవేశే నిర్గమే తథా లోపలికి వెళ్ళినప్పుడు బయటికి వచ్చినప్పుడు. ఏమిటి దాని అర్థం? ప్రవేశే అంటే లోపలికి వెళ్ళడం, నిర్గమే అంటే బయటికి వెళ్ళిపోవడం.
లోపలికి వెళ్ళినా బయటికి వచ్చినా విఘ్నం లేకుండా ఉంటుంది. మీరు ఒకటి జాగ్రత్తగా గమనించండి. నేను వేట్లపాలెం ఉపన్యాసానికి పెడదామని బయలుదేరుతున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి బయటికి రావాలి? రాజద్వారం దాటాలి. ఇంటికి రాజద్వారం ఉంటుంది. రాజద్వారానికి అది రాజద్వారము అని గుర్తు ఏంటంటే దానికి లక్ష్మి కమ్మి ఉంటుంది. లక్ష్మి కమ్మి అని దేన్ని పిలుస్తారంటే ఏది ప్రధాన గడపయో దానికి పైన ఉన్నటువంటి గడప ఉంటుందే, ఆ పైన ఉన్న కమ్మి, ఆ కమ్మి లక్ష్మి కమ్మి. కింద ఉన్నటువంటి గడప కన్నా అత్యంత ప్రధానమేది అంటే పై గడప. అది పుచ్చిపోవడం కానీ లేకపోతే వివర్ణం అయిపోవడం కానీ జరగకూడదు. అది లక్ష్మీ కమ్మి కాబట్టే తోరణం ఎక్కడ కడతారు? కింద కట్టరు. తోరణం కడితే పైన కడతారు. అది ఎప్పుడు అలంకృతమై ఉండాలి. లక్ష్మీ కమ్మి, లక్ష్మీ కమ్మికి తోరణం అన్నా ఉండాలి, ఓ పువ్వన్నా ఉండాలి, దాని మీద ఓ భగవన్మూర్తి అన్నా ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. అది లక్ష్మీ కమ్మి అంటారు. ఇంటికి ప్రవేశే, ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, దాంట్లోంచి లోపలికి వెళ్ళిపోతాడు. నిర్గమే, దాంట్లోంచి బయటకు వస్తాడు. ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళడం ఎందుకు? లోపలే ఉండిపోయాడు అనుకోండి, ఇంకా బయటికి రాలేదనుకోండి, రోగగ్రస్తుడైపోయాడు కాదు. ఆయన బయటికి రావట్లేదండి అన్నారు అనుకోండి, అంటే దాని అర్థం ఏమిటి? ఆయన శరీరం రోగగ్రస్తం అయిపోయింది. ఆయన బయటికి వెళ్ళాడు, తిరిగి రాలేదు, ఏమిటి దాని అర్థం? అమంగళకరం. బయటికి వెళ్ళిన వాడు లోపలికి రావాలి, లోపలికి వచ్చిన వాడు బయటికి వెళ్ళాలి. అంటే దాని అర్థం ఏమిటి? శరీరం ఆరోగ్యంగా తిరుగుతోంది, కార్యాలు సాధిస్తాం. లోపల నుంచి బయటికి వెళ్ళినా, బయట నుంచి లోపలికి వెళ్ళినా, బయటికి వెళ్ళిన వాడు మళ్ళీ లోపలికి రాకుండా లోపల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ లోపలికి వచ్చేటట్టు ఏ విధమైన ప్రతిబంధకాలు లేకుండా రోజు మొత్తం మీద కాపాడేది ఏది అంటే ఒక్కసారో శ్లోకం చదివితే, ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు. సంగ్రామం చేస్తే అంటే యుద్ధం చేస్తే చదవాలి. సర్వకార్యేషు, ఈ పని ఆ పని అని లేదు. విఘ్నేశ్వర పూజ చెయ్యకుండా ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చెయ్యవద్దు. అందుకే ప్రవచనం చేసినా కూడా ఇవాళ నేను విఘ్నేశ్వర వైభవం చెప్తున్నానని శుక్లాంబరధరం విష్ణుం మండం కాదు. ఎక్కడ ఎప్పుడు ఏ ప్రవచనం చేసినా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని మొదలు పెడతాను. పూజకి కూర్చోగానే మొట్టమొదట సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః ఈ 16 నామాలతోటి చెప్పి అప్పుడు పూజ మొదలు పెడతాను. అయితే మీరు నన్ను ప్రశ్న అడగచ్చు, బాగుందండి, ఎప్పటే శృణుయాదపి అని కదా మీరు అన్నారు. ఈ 16 నామాలతో ఉన్న శ్లోకాన్ని ఎవడు చదువుతున్నా విన్నా ఇంటికంతటికి క్షేమం అని కదా మీరన్నారు. ఒకవేళ ఇంట్లో వాళ్ళకి రాక యజమానికి ఒక్కడికి ఇది వచ్చు, యజమాని లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు. యజమాని కదా పూజ చేస్తాడు. పూజ చేసినప్పుడు యజమాని లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు మిగిలిన వాళ్ళకి ఏమిటి ప్రయోజనం? పైకి చదవట్లేదుగా, వాళ్ళు వింటలేదుగా. వాళ్ళకి చదువుకుందామంటే రాదు అనుకోండి, పోని కాసేపు రాదు. అప్పుడు ఎలా? లేదు, చంటి పిల్లలు ఉంటారండి, చంటి పిల్లలకి ఏం తెలుసు, వాళ్ళు చదవగలరా? కానీ వాళ్ళు క్షేమంగా ఉండాలా వద్దా? మరి ఎలా, ఎవరు రక్ష కడతారు? ఇంటి యజమానేమో పైకి చదవట్లేదు, అది లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఎలా అంటే ఇందులో ఒక పెద్ద రహస్యాన్ని చెప్పారు. అంటే ఇప్పుడు నేను అదంతా చాలా వివరణ చేసి చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న విషయం, కానీ మీకు సంగ్రహంగా అందించే ప్రయత్నం చేస్తాను. యజమాని 16 విషయాలు అడగాలి. ఎందుకు అడగాలి అంటే, ఇంటికి యజమాని అంటే ఎవరు? ఆ ఇంట్లో వాళ్ళందరి యొక్క యోగక్షేమాలు ఆయన చూడాలి. ఆయన చూడగలిగిన వాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఉపన్యాసానికి వచ్చాను, నా మనవలు ఆడుకోవడానికి ఎక్కడికో వెళ్ళారు. ఎక్కడో ఆడుకుందామని వెళ్ళినటువంటి నా మనవలు క్షేమంగా ఉండేట్టు నేను ఇక్కడి నుంచి చూడగలనా వాళ్ళని? చూడగలిగిన వాడు వేరొకడు ఉన్నాడు, వాడిని ప్రార్థన చేసి ఉండాలి. నేను పొద్దున్న అలా ప్రార్థన చేసి ఉంటే వాళ్ళు రక్షింపబడతారు, ఏదైనా ఉపద్రవం ఉన్నా కాపాడబడతారు వాళ్ళు. ఇప్పుడు ఇంటికంతటికి అడగవలసినవి 16 ఉన్నాయి యథార్థానికి. ఈ 16 అడగాలి యజమాని. అవి కూడా ఒక క్రమంలో ఉంటాయి. 7 తన కుటుంబం కోసం అడగాలి.
7 కాకుండా మిగిలినటువంటి 9 తన కొరకు అడగాలి. ఈ 9ని ఈ 7ంటిని కలిపి సద్గతి అని పిలుస్తారు. వెళ్ళవలసిన దారిలో వెళ్ళడానికి మార్గాన్ని అడుగుతున్నాడు అంటారు. ఆ దారిలో వెడితే లక్ష్యాన్ని చేరుతాడు. తన కొరకు 9 అడగాలి, తన కుటుంబం కోసం 7 అడగాలి. ఏమిటి 7? మొట్టమొదటిది దీర్ఘాయుర్దాయం. నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీర్ఘాయుష్మంతులు కావాలి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నక్షత్ర పాదంలో పుడతారు. ఒక్కొక్కడిది ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదం ఉంటుంది. ప్రతి నక్షత్రానికి గండకాలాలు వస్తుంటాయి. ఆ గండకాలం వచ్చినప్పుడు ఆ నక్షత్రంలో ఉన్న నా కుటుంబ సభ్యులకి ఆపద రాకూడదు, రాకుండా వాళ్ళు రక్షింపబడాలి. అందుకని ఒకటి, నేను ఒక్కడిని సంతోషంగా ఉండడం కాదు, నా సంతోషం ఎవరి మీద ఆధారపడుతుంది? నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటే కదా. సంతోషంగా ఉండడం అన్న మాటలో మొదటి మాట ఏమిటి? వాళ్ళందరూ దీర్ఘాయుష్మంతులు అవ్వాలి. అందుకని మొదటిది దీర్ఘాయుర్దాయం అడగాలి. ఆయుర్దాయం ఉంది, 96 ఏళ్ళు బతికాడు, కానీ 95 ఏళ్ళు మంచంలో ఉన్నాడు. ఏమిటి ఉపయోగం? అలా అందుకే దీర్ఘాయుర్దాయం అడిగితే పక్కన ఆరోగ్యం అడగాలి. దీర్ఘాయుర్దాయంతో పాటు నా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంతో ఉండాలి. దీర్ఘాయుర్దాయంతో ఉన్నారు, ఆరోగ్యంతో ఉన్నారు, ఏ పని మొదలు పెట్టండి కలిసి రాదు. వాడు బంగారం పట్టుకుంటే బొగ్గు అవుతుంది, ఇంకొకటికి బొగ్గట్టుకుంటే బంగారం అవుతుంది. వీడు ఏది పెట్టనివ్వండి కలిసి రాదు. ఏమిటోనండి, ఉద్యోగంలో పెట్టాను ఎదగలేదు, వ్యాపారం చేయించాను ఉన్నది పోయింది, మనిషికి చూస్తే వ్యసనాలు లేవు, చెడ్డవాడు కాదు, కానీ ఏమీ కలిసి రాదు వాడికి, తండ్రి బెంగెట్టుకుంటాడు. ఇప్పుడు మూడవది ఏది అడగాలి అంటే కార్యసాఫల్యం అడగాలి. కార్యసాఫల్యంలో ఏ పని సఫలీకృతమైతే వాడు బాగుపడతాడో ఆ పనిని ఈశ్వరుడు సఫలీకృతం చేస్తాడు. మనం అనుకున్నవన్నీ జరగడం కాదు. నాకు అమెరికా అధ్యక్షుడైపోదామని ఉంటుంది. ఎందుకది? నేను ఏదైతే లోకానికి ఉపయోగపడతానో, నాకు నేను ఉపయోగపడతానో ఈశ్వరుడికి తెలుసు. ఆ మార్గంలో నన్ను తీసుకెడతాడు. కాబట్టి కార్యసాఫల్యం అడగాలి. కార్యసాఫల్యము తర్వాత సంపద అడగాలి. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడికి అర్థము లేకపోతే ఎలాగండి? అర్థము అంటే డబ్బు ఒక్కటే అని మీరు అనుకోకండి. వేదాంత శాస్త్రంలో ఒక్కొక్క మాటకి అర్థం వేరుగా ఉంటుంది. అర్థము అన్న మాటకి అర్థం ఏమిటంటే భోగ వస్తు సముదాయము అని. ఒకడికి ఓ ఇల్లు ఉందనుకోండి, వాడు సంతోషంగా రాత్రి అయ్యేటప్పటికి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఏ పురుగు పుట్ర కుట్టేస్తాయినని బెంగ ఉండదు. వాడు పడుకోవడానికి ఓ మంచం ఉండాలి, వాడు పడుకుంటే తిరగడానికి ఓ ఫ్యాన్ ఉండాలి, నెల అయ్యేటప్పటికి కరెంటు బిల్లు కట్టడానికి డబ్బు ఉండాలి, తను కడుపు నిండా అన్నం తిని ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా బ్రతకగలగాలి. ఇలాంటివన్నీ కూడా ఉండడాన్ని సంపద అని పిలుస్తారు. ఎన్ని చెప్పాను ఇప్పటికే? దీర్ఘాయుర్దాయము, ఆరోగ్యము, కార్యసాఫల్యము, సంపద. ఈ సంపద వృద్ధి చెందుతూ ఉండాలి. ఎప్పుడు ఏదో తండ్రి గారో తాతగారో సంపాదించి ఇచ్చింది ఎంత ఉందో అంతే వీడు దాని మీద వడ్డీ తినేస్తూ బతకడం కాదు. సంపద వృద్ధి చెందుతూ ఉండాలి, లక్ష్మి వృద్ధి చెందాలి. మెట్ట వేదాంతం చెప్పకూడదు, ఎందుకండి ఇవన్నీ అనకూడదు. వృద్ధి చెందాలి సంపద. అలాగే కోరుకోవాలి, నా ఇంట లక్ష్మి వృద్ధి చెందుగాక అని కోరాలి. కాబట్టి సంపదతో పాటు వృద్ధి, సంపద వృద్ధి చెందడంతో పాటుగా స్థిరత్వము. స్థిరత్వము అంటే 6 నెలలు అన్నీ పోయి 3 నెలలు విపరీతంగా కలిసి వచ్చి అలా ఉండకూడదు. స్థిరత్వం ఉండాలి. అంటే క్రమక్రమంగా ఉండాలి ఆ పెరుగుదల. అందుకని స్థిరత్వం అడగాలి. 7వది వీర్యం అడగాలి. వీర్యము అంటే ఆ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యుద్ధంలో అయితే అవతలవాడు తన మీదకి బాణాలు వేస్తున్నప్పుడు తాను చెక్కు చెదరకుండా నిలబడి తాను బాణములు వేసి అవతలవాడిని పడగొడితే వీర్యవంతుడు అంటారు. సామాన్యమైన ధర్మంలో ఆయన వీర్యవంతుడు, ఆయన వీర్యము కలిగిన వాడు అన్న మాటకి అర్థం ఏంటంటే ఒక్క గురువు గారు చెప్పిన మాటకి తప్ప ప్రతి మాటకి కదిలిపోడు. గురువుగారు ఏం చెప్పారో అది శాసనం, అలాగే బతుకుతాడు. అందుకని ఆయన ఎక్కడికి వెళ్ళనివ్వండి పాడవడం. మా గురువుగారు నన్ను ఇలా బతకమన్నారు,
కాబట్టి ఎక్కడికి వెళ్ళండి గురువుగారు చెప్పినట్టు బతుకుతాడు. ఆయన వల్ల 10 మంది బాగుపడతారు తప్ప ఆ ఎవరో పాడైపోయిన వాళ్ళతో ఈయన కూడాడని ఈయన పాడైపోవడం ఉండదు. ఈయన అలాగే ఉంటాడు తప్ప చాలా మంచివాడే కానండి పాపం ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు పాడైపోయాడండి అంటే ఇంకేమిటి. అలా పాడైపోకుండా ఎంతమంది పాడైపోయిన వారి మధ్యలోకి తాను వెళ్ళినా వాళ్ళని బాగు చేస్తాడు తప్ప తాను మాత్రం పాడవడం. అలా నిలబడగలిగితే వీర్యవంతుడంటారు. ఈ లక్షణం లేదనుకోండి ఇంట్లో ఎంత పేరు ప్రఖ్యాతులు గణించినటువంటి వారు ఉన్నప్పటికీ కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు కూడా నశించిపోతాయి వంశంలో పుట్టిన వాళ్ళ వల్ల. వాళ్ళ తాత ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాడండి, ఎంత మహానుభావుడండి, వీడు దౌర్భాగ్యుడు మనవడు పుట్టాడు అంటారు. అందుకే పెద్దవాళ్ళు పూజ చేస్తూ అడగాలి, నా వంశంలో వచ్చేటటువంటి వాళ్ళు వీర్యవంతులై ఉండాలి అని అడగాలి. అందుకే తన కుటుంబం కోసం ఈ 7 అడగాలి. తన కోసం అడిగేది ధర్మ అర్థ కామ మోక్షములు మొట్టమొదట అడగాలి. ధర్మ అంటే భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలాగే బ్రతకగలిగినటువంటి ధైర్యం నాకు కలగాలి, అది ధర్మము. అర్థము, నేను డబ్బు సంపాదించాలి కానీ ధర్మం విడిచిపెట్టిన డబ్బు కాకూడదు. నేను డబ్బు ఖర్చు పెట్టాలి కానీ అది అధర్మం కోసం మాత్రం కాకూడదు. డబ్బు సంపాదించినా డబ్బు ఖర్చు పెట్టినా అర్థంతో ముడి విడిపోకూడదు, ధర్మంతో ముడి విడిపోకూడదు, ధర్మంతో ముడిపడి ఉండాలి. అందుకని ధర్మ అర్థ కామ. కోరిక పుట్టకుండా ఎలా ఉంటుంది మనిషికి? కోరిక పుడుతుంది కానీ పుట్టినటువంటి కోరిక ధర్మబద్ధము కాకపోతే నీ తీర్చుకోను అని నిలబడగలిగిన శక్తి ఉండాలి. ఇది ధర్మచట్రంలోకి ఇముడుతుందా? నాకు చక్రకేళి అరటిపండు తినాలనిపించింది. చక్రకేళి అరటిపండు చేత్తో పట్టుకుని తొక్క విప్పి ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అనుకుని తిన్నాను. ఏమీ తప్పులేదు. అరటిపండు తింటే తప్పెక్కడొచ్చిందండి? ధర్మం ఒప్పుకుంటుంది. ఓ చక్కెర పొంగల్ తినాలనిపించింది, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తిన్నాను, ఒకరికి పెట్టాను, నేను తిన్నాను. ఓ ఇల్లు కట్టుకోవాలనిపించింది, తప్పేమిటి? పెళ్లి చేసుకుందామనిపించింది, తప్పేమిటి? పిల్లల్ని కనాలనిపించింది, తప్పేమిటి? కడుపున పుట్టిన కూతురికి పెళ్లి చెయ్యాలనిపించింది, తప్పేమిటి? కొడుక్కి ఉపనయనం చేద్దామనిపించింది, తప్పేమిటి? నా పిల్లలు వృద్ధిలోకి రావాలనిపించింది, తప్పేమిటి? అవి ఉండవలసిన కోరికలు, అంతేకాని మెట్ట వేదాంతం అంటారు. గృహస్థాశ్రమంలో ఉండి అబ్బాయి పిల్లలు ఎందుకండి, అబ్బాయి డబ్బు ఎందుకండి, ఇల్లు ఎందుకండి అనకూడదు, తప్పది. చాలామంది తెలియక మెట్ట వేదాంతం మాటలు మాట్లాడుతుంటారు. అలా మాట్లాడకూడదని చెప్పింది శాస్త్రం. నువ్వు ఎక్కడున్నావో దానికి తగినవే అడగాలి. అలా అడగడం చేత కాకపోతే ఈ 16 నామాలు చెప్పాలి. ఇవేవి మాకు అడగడం రాదండి, అసలు ఈ క్రమం కూడా మాకు తెలియదు, ఎవరి కోసం ఎన్ని అడగాలో మాకేం తెలుసండి అంటావా? ఇవన్నీ చేత కాకపోతే కనీసం ఆ 16 నామాల శ్లోకం చెప్పాలి. అందుకని ధర్మ అర్థ కామ ఏ కోరిక తీర్చుకోవచ్చని భగవంతుడు చెప్పాడో ఆ కోరిక తీర్చుకోవడము దోషము కాదు. ఏది తీర్చుకోకూడదని ఈశ్వరుడు చెప్పాడో దాని జోలికి వెళ్ళకూడదు. సృష్టిలోనే కొన్ని పదార్థాలు ఉంటాయి, అవి పుచ్చుకోకూడదు అని ఈశ్వరుడు చెప్పాడు. ఏది పుచ్చుకోవద్దు అని ఈశ్వరుడు చెప్పాడో దాన్ని పుచ్చుకోకూడదు. ఏది చెయ్యవద్దు అని ఈశ్వరుడు చెప్పాడో దాన్ని చెయ్యకూడదు, దానికి నిగ్రహం కావాలి. ఏది చెయ్యమని చెప్పాడో అది చెయ్యడానికి నమ్మకం కావాలి. అందుకే భయభక్తులు ఉన్నాయండి ఆయనకంటారు. భయము అంటే కనీసంలో కనీసం ఏమిటంటే ఇలా చేస్తే నన్ను శిక్షిస్తారు అనుకుని భయపడితే దాన్ని భయం అంటారు. ఒరే ఇవాళ ఈశ్వరుడు వద్దన్న పని చేసేస్తున్నాను, బాగానే ఉంది, ఏదో ఓ పావు గంటో అరగంటో గంటో 2 గంటలో లేకపోతే 10 ఏళ్ళలో 25 ఏళ్ళలో సంతోషంగా ఉంటుంది. ఎక్కడో దొంగతనం చేసి పట్టుకొచ్చా 25 లక్షలు, పాపం వాళ్ళకి తెలియదు. ఓ 20 ఏళ్ళు సంతోషంగా గడిపేశా 25 లక్షలతోటి. కానీ ఎప్పుడో అప్పుడు ఈ శరీరానికి వృద్ధాప్యం వస్తుందా? ఈ శరీరంలోంచి జీవుడు విడిపోతాడా? విడిపోయిన తర్వాత భగవంతుడి దగ్గర నిలబడతాడా? నిలబడ్డ తర్వాత ఆయన అడుగుతాడా నువ్వేం చేశావురా అని? నాకు తెలీదా నువ్వు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావో, తప్పు చేసావా లేదా అని అడుగుతాడు. అడిగిన తరువాత నువ్వు 25 లక్షలు పట్టుకొచ్చేసిన కారణం చేత అవతలవాడు ఎంత బాధపడ్డాడో దానికి 1,000,000 రెట్లు బాధ మనం అనుభవించవలసిందే జీవుడు. వీడు ఆ బాధ అనుభవించడానికి ఇంకో శరీరాల్లోకి ఎడతాడు.
కాబట్టి వద్దు నాకు. ఇప్పుడు ఏదో ఓ పావు గంట సంతోషంగా ఉండొచ్చు, 5 నిమిషాలు సంతోషంగా ఉండొచ్చు, గంట సంతోషంగా ఉండొచ్చు, కానీ ఈశ్వరుడి దగ్గర ఇలా వేలు పెట్టి ఆయన చూపిస్తే తర్వాత పతనమైపోతాను, నాకొద్దు అని మానేస్తే భయం ఉంది. ఈశ్వరుడు ఎలా చెప్పాడో నేను అలా బతుకుతాను అని ఆయన మీద ప్రేమతో చేస్తావా, భక్తి ఉంది. మా నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అండి? మా నాన్నగారు మహానుభావుడు, ఎప్పుడైనా కనీసం మాటలోనైనా అలాంటివి అంగీకరిస్తారా? ఆయన జీవితంలో ఎప్పుడు అలాంటి తప్పు చేసిన వారు కాదు. అటువంటి తండ్రికి కొడుకునయ్యుండి నేను అటువంటి తప్పు చేయనా, నీ చేయను అని చేయడం మానేశాడు అనుకోండి, భక్తితో మానేశాడు తండ్రి మీద. మా నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు, ఇప్పుడు కాదు 25 ఏళ్ల తర్వాత తెలిసినా సరే చంపేస్తాడు ఆయన, ఒప్పుకోడు. చంపేస్తాడంటే నిజంగా చంపేస్తాడని కాదు, మా నాన్నగారు శిక్షిస్తారు, ఒప్పుకోరు దీన్ని. భయంతో మానేశాడు. నువ్వు భయంతోనైనా మానేయి, భక్తితోనైనా మానేయి. భయము భక్తి, అందుకే చూడండి ఏమి రావాడి విచ్చలవిడితనం, వాడికి భయభక్తులు లేవా అంటారు. వాడికి భయం లేదు, భక్తి లేదు, వాడే కాదు పాడయ్యేది, వాడు 10 మందిని పాడు చేసేస్తాడు. అందుకే ఈ భయము భక్తి అన్నవి లేవనుకోండి, వాడు వాడితో వదిలిపెట్టడు. వంశంలో వచ్చినటువంటి వాడి వల్ల ఏమైపోతుందంటే, కుపుత్రేణం వయో నష్టం జన్మ నష్టం కుమార్యయా అన్నారు వ్యాసుల వారు. ఎంత పుణ్యం చేసిన వాళ్ళు కానివ్వండి, పరమ దౌర్భాగ్యుడైనటువంటి వాడు వంశంలో పుడితే అంతకుముందు 7 తరాల వాడు స్వర్గంలో ఉన్న వాళ్ళని కూడా లాగేసి నరకానికి పంపిస్తారు. నీ వంశంలో ఇటువంటి నీచుడు పుట్టాడు, అందుకని నిన్ను నరకానికి పంపిస్తున్నావు అంటారు. అందుకే 7 తరాలు అటు ఇటు చూసి పిల్లనిచ్చారంటారు. అందుకే వీర్యవంతులు కావాలి అని అడగాలి పిల్లలు. చెడు వైపుకి వెళ్ళని వాళ్ళు కావాలి స్వామి నా బిడ్డలు, నా బిడ్డలే కాదు నా వంశం అలా ఉండాలని కోరాలి. తన దగ్గరికి వస్తే ధర్మ అర్థ కామ మోక్ష, వీటితో పాటు 4 భక్తి జ్ఞాన వైరాగ్య కలిపి 7. నాకు భక్తి కావాలి. ఇప్పుడే కదా మీతో చెప్పా భయభక్తుల గురించి. నాకు భక్తి ఉండాలి. ఇందులో సద్గతి అంటారు. మళ్ళీ ఈ భక్తి ఎందు ఒక చమత్కారం ఉంటుంది. భక్తి అని నేను అన్నాను అనుకోండి, మీకు నేను తేలిగ్గా అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. నా మనవడికి నేనంటే చాలా ప్రేమ. తాత 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 నా వెంట పడతాడు. వాడికి అన్నీ 3 ఏళ్ళు లేవు, కానీ తాత తాత అంటాడు, నా వెంట పడతాడు. వాడే ఏం చేస్తుంటాడంటే, నేను సంధ్యావందనం చేసుకుంటున్నాను అనుకోండి, నేను ఇలా నీళ్లు చల్లుకుంటే వాడికి అదో ఆట, తాతగారు నీళ్లు చల్లుకుంటున్నారని వాడు అందులో పాత్రలో నీళ్లలో చెయ్యెట్టుకుని చల్లుకుంటాడు. నేను అర్ఘ్యం ఇచ్చాననుకోండి, వాడు నీళ్లలో చెయ్యెట్టు ఆడతాడు. ఎందుకని? తాతగారే కదా మన తాతగారు. తాతగారు ఏం చేస్తున్నారో వాడికి తెలియదు. తాతగారి మీద ప్రేమ, తాతగారి దగ్గర కూర్చోవచ్చు. అందుకని తాతగారు ఏం చేస్తున్నారో దాన్ని వాడు ఆట కింద తీసుకుని చేసుకుంటాడు. వాడికి పద్ధతి తెలియదు. తాతగారి మీద ప్రేమ ఉంది, కానీ వాడికి ఏం చేయాలో తెలియదు. తాతగారి మీద అతి ప్రేమ. అందుకని ఏం చేస్తాడు, వచ్చి నా దగ్గర నిలబడి మాట్లాడుతూ కాలు పెట్టి ఇలా తంతుంటాడు. అది ఎవరైనా నా యందు ప్రీతి కలిగిన వాళ్ళు చూశారనుకోండి, ఏమయ్యా ఆయన్ని మేమందరం గౌరవిస్తాం, ఆయనకి మనవడిగా పుట్టావు, తప్పు కదూ, తాతగారిని తన్నచ్చా, ఇటు అలా తంతు మాట్లాడతావు అని గబుక్కుని పక్కకి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళది ప్రీతి, వాడిది శత్రుత్వం కాదు, ప్రీతే. బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళది ప్రీతే, వీడిది ప్రీతే. కానీ వాళ్ళది తెలిసున్న ప్రవర్తన, వీడిది తెలియని ప్రవర్తన. భక్తి యందు కూడా అలాగే ఉంటుంది. భక్తి అంటే ప్రేమ. అది తప్పు కాదు, మొదట్లో అది తప్పు అని సిద్ధాంతం చేయకూడదు. భగవంతుని యందు ప్రేమ ఉంది, కానీ ఎలా పూజ చేయాలో తెలియదు. వాడి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, శాస్త్రం పక్కన పెట్టేస్తాడు. శాస్త్రం గాలికి పోయింది, వీడికి ఏది నచ్చితే అదే పూజ. అది ఎక్కడ ఉండాలి మొదట్లో. కానీ పెద్ద అయిన తర్వాత కూడా నా కొడుకు 30 ఏళ్ళు వచ్చి నా దగ్గర నించుని కాలుతో తంతు నించున్నాడు అనుకోండి, నా ఎందు ప్రీతి కలిగిన వాళ్ళు వచ్చి చూసి, తప్పు బాబు అలా నాన్నగారిని తన్నకూడదని జాగ్రత్తగా చేపట్టుకు బయటికి తీసుకెళ్తారా? నేను లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి పిడిచి ఈడ్చి గోపు మీద కొడతారు. బుద్ధి ఉందా నీకు? ఎటువంటి వాడు నీ తండ్రి? కాలుతో తంతు మాట్లాడతావా? ఆయన చెప్పకపోవచ్చు,
ఆయనకి మేము బిడ్డల్లాంటి వాళ్ళం, శిష్యులం, ఒళ్ళు దగ్గర పెట్టుకో ఎప్పుడు అలా తనకు తండ్రిని అని చెప్తారు. ఎందుకని? ఒక పరిణతి వచ్చిన తర్వాత ఇంక అలా చేయకూడదు కాబట్టి. అలాగే పూజ ఒక స్థాయిలో తెలియనప్పుడు ప్రారంభంలో శాస్త్రం పక్కన పెట్టి చేశాడు. ఎప్పుడూ అలా చేయడానికి కాదు, తర్వాత దిద్దుకుని శాస్త్రీయంగానే చెయ్యాలి పూజ. అది కూడా దాటిపోతే ఇంకా పూజ ఉండదు. తనలో తాను రమిస్తూ ఇక్కడే సోహం భావేన పూజయేత్, అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ, అంతటా భగవంతుణ్ణే చూస్తాడు. ఇక పూజామందిరంలో భగవంతుడు కాదు, అసలు భగవంతుడు కాని ప్రదేశం కనపడదు. తనని కొట్టిన వాళ్ళలో కూడా భగవంతుడే కనపడతాడు. రామకృష్ణ పరమహంస శిష్యుడు అలా వెళ్ళిపోతుంటే ఒక ఐశ్వర్యవంతుడు ఆవుని కొడుతూ కనపడ్డాడు. అతను గబగబా పరిగెత్తుకెళ్ళి, అయ్యో ఎందుకండి అలా కొడతారు, ఆవుని కొట్టకూడదు, ఆవు పరదైవం అన్నాడు. ఆవుని కొట్టకపోతే నిన్ను కొట్టను రా అన్నాడు. నన్ను కొట్టండి, ఆవుని కొట్టకండి అన్నాడు. అయితే నిన్ను కొడతాను ఒంగోమ్మని అతన్ని కొట్టాడు, ఆ పిల్లాన్ని. బ్రహ్మచారి పాపం స్పృహ తప్పి పడిపోయాడు. పడిపోతే అటుగా మిగిలిన శిష్యులు వెళ్తున్నారు. అయ్యయ్యో మన తోటి బ్రహ్మచారిని కొట్టేశాడు వీడు, పడిపోయాడు స్పృహ తప్పని చెప్పి గబగబా వెళ్ళి చేతుల మీద ఆశ్రమానికి తీసుకొచ్చారు, పడుకోబెట్టారు. ముఖం మీద నీళ్లు చల్లారు. కొద్దిగా తెలివి వచ్చింది. దెబ్బ తల మీద కానీ తగిలిందా ఏమీ, అసలు జ్ఞాపకం ఉందా, స్పృహ ఉందా, లేకపోతే ఏ సంధిలోకి వెళ్ళిపోయాడా అని అనుమానం వచ్చి కొంచెం పాలు పట్టారు. పట్టి మేమెవరం అన్నారు. అతను అన్నాడు నవ్వి, ఇందాక నన్ను కర్ర పెట్టి కొట్టినట్టు పరమేశ్వరుడే ఇప్పుడు నాకు ముఖం మీద నీళ్లు జల్లి పాలు పడుతున్న స్నేహితుడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు అన్నాడు. అంటే కొట్టినవాడు ఈశ్వరుడు, పెట్టినవాడు ఈశ్వరుడు తప్ప పరమేశ్వరుడు కానిది ఉందా? ఉండదు. అంతటా ఈశ్వరుణ్ణే చూస్తాడు. ఓసారి వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి మాట అడిగాడు. ఏమంటే వాడికి దేవుడున్నాడు దేవుడున్నాడని ఎంత చెప్పినా వాడు వింటలేదు, దేవుడు లేడట్టున్నాడు, మూర్ఖుడు, వాడిలో కూడా నారాయణుడు ఉంటాడా అన్నాడు. అంటే ఆయన అన్నారు, లేడనకు, వాడిలోనూ ఉన్నాడు, అప్పుడు వాడిలో ఉన్నవాడు మూర్ఖనారాయణుడు అన్నారు తప్ప లేడనకు ఉన్నాడు ఈశ్వరుడు. అది పెద్దల యొక్క లక్షణం. ఆ జ్ఞానం వచ్చిన తరువాత ఇక పూజామందిరంతో సంబంధం ఉండదు. అంతటా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంతటా భగవంతుణ్ణే చూస్తారు. ఇక భగవంతుడు అంటే గుళ్ళో ఉంటాడు, భగవంతుడు అంటే ఏదో పూజామందిరంలో ఉంటాడు కాదు, అసలు భగవంతుడు కానిది వాళ్ళకి కనపడదు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు శుకబ్రహ్మ మహాజ్ఞాని కనుక భాగవతంలో పరీక్ష మహారాజుతో. అందుకే విష్ణు సహస్రనామం మొదలెడితే మొట్టమొదటి పేరు ఏమిటి విష్ణువుకి? విశ్వం. అది కదూ మొదటి పేరు. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని కదా మొదలు పెడుతున్నాం. విశ్వం అంటే ఈ సమస్తమైనటువంటి జగత్తు విశ్వం. ఈ విశ్వమంతా ఏమిటి? విష్ణువు. మనకి కనపడదు, కానీ జ్ఞానికి కనపడుతుంది. భగవంతుడుగానే కనపడతాడు మీకు. అందుకే ఒక చమత్కారం ఉంది. అభిషేకం చేసేటప్పుడు శివలింగానికి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసేటప్పుడు మంత్రంగా చూస్తే ఒక ఫలితం, అది పండితే జ్ఞానం. మీరు మామూలుగా చదువుతున్నప్పుడు అంత బాగా దాని గురించి తెలియకపోతే, అర్థాలు తెలియకపోతే తెలియదు, కానీ అభిషేకం చేసేటప్పుడు నమచ్చోరాయ చ శిష్ప్యాయ చ భీమ్యాయ చ శకత్యాయ చ ప్రమాహ్యాయ చ అంటూ అభిషేకం చేస్తారు. నమచ్చోరాయ చ అంటే ఏమిటి అర్థం? చోరుడు అంటే దొంగ. ఓ దొంగ నీకో నమస్కారం. నమచ్చోరాయ చ, నమః అంటే నమస్కారం, చోరాయ చ, చ అంటే కూడా అని సంస్కృతంలో. చోరాయ చ దొంగగా కూడా ఉండేవాడా నీకో నమస్కారం అని అభిషేకం చేస్తున్నారు. నేనేం అబద్ధం అంటలా, మీ అందరు చేసే అభిషేకం అదే, నేను చేసే అభిషేకం అదే. మరి ఏమిటి దొంగ ఏమిటి ఈశ్వరుడు? దొంగ అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనకి తెలియకుండా చేస్తే దొంగ అంటారు. మనకి ఎవరన్నా దొంగతనం తెలియకుండా చేశాడు అనుకోండి, అమ్మ దొంగ అంటారు. అది పట్టుకుపోవడమే కాదు, ఇచ్చినా కూడా. నాకు చెప్పకుండా నా పుట్టినరోజుకి ఏదో తెల్లారితే నా పుట్టినరోజు అనుకోండి, ఏమీ తెలియదల్లా నా పక్కనే కూర్చుని నా పక్కనే తిరిగి నా పుట్టినరోజు తెల్లవారుదామన నేను తలస్నానం చేసి వచ్చి ఏదో బొట్టు పెట్టుకుని పూజామందిరంలోకి వెడుతుంటే ఏది చేచాపండి అని నాకు కొత్త వాచి పెట్టింది అనుకోండి మా ఆవిడ, నేనేమంటాను?
ఇదేమిటే ఎప్పుడు కొన్నావే ఈ వాచి డబ్బు ఎక్కడదే నీకంటాను. మీరు అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులన్నీ పోపులు పెట్టిలో దాచి, దానికి ఆ పోపులు పెట్టి అవసరం లేదు, ఉద్యోగం చేస్తుంది అనుకోండి, అది వేరే విషయం. ఏదో కొన్నాను అంది అనుకోండి, అమ్మ దొంగ అంటారు. అంటే నాకు తెలియకుండా ఇంత ప్రేమతో వాచి కొంత ఇచ్చావా అని. ఇచ్చినా దొంగ అంటాం, పట్టుకుపోయినా దొంగ అంటాం కాదు. దొంగగా ఉన్నవాడు శివుడు. అది పండిందనుకోండి జ్ఞానంలో, అప్పుడు తెలుస్తుంది అసలు జ్ఞానం అంటే ఏమిటో. మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే, భగవాన్ రమణుల ఆశ్రమానికి దొంగలు వచ్చారు. దొంగలు వచ్చి తలుపు కొట్టారు. తలుపు కొడితే ఆయన కిటికీలోంచి చూశారు దొంగలు. ఎవరు మీరన్నారు. మేము దొంగలం అన్నారు. నమచ్చోరాయచ, అరుణాచలేశ్వరుడు దొంగల రూపంలో వచ్చాడు అని ఆయన తలుపు తీసి నమస్కారం పెట్టారు. స్వాగతం రండి. వాళ్ళు అన్నారు, బుద్ధి ఉందా లేదా నీకు, మేము దొంగలం అంటే తలుపు తీస్తామేంటి, తలుపు వేసుకుని అరు, మేము తలుపులు పగలగొట్టుకుని వస్తాం, లేకపోతే మేము మా వృత్తికి తృప్తి ఉండదు మాకు, అలా నువ్వు పిలిస్తే వస్తే అన్నారు. ఆయన అన్నారు, ఎందుకు, నాకు మీరు పరమేశ్వర స్వరూపం, నమచ్చోరాయచ, అరుణాచలేశ్వరుడు మీ రూపంలో వచ్చాడు, రండి, మీకేం కావాలో తీసుకెళ్ళండి. నీకు బుద్ధి ఉందా లేదా, అదేమిటి అలా పట్టుకెళ్ళడానికి మేము ఏమైనా విరాళం కోసం వచ్చామా, మేము అలా రాము, తలుపు వేసేసుకో, మీ ఇష్టం, మీకు ఎలా తృప్తి అయితే అలా తలుపు వేసేసుకోండి. వాళ్ళు దొంగ దొంగ అని అరవమన్నారు. ఆయన అన్నారు, నేను అరవను, నాకు మీరంటే మహాభక్తి, నమస్కారం చేస్తూ నిలబడతాను, మీరు ఏం చేస్తే చేసుకోండి, మీ తృప్తిని బట్టి మీరు చేసుకోండి అన్నారు. ఆయన వాళ్ళల్లో పరమేశ్వరుణ్ణి చూస్తూ నించున్నారు. వాళ్ళు ఆ ఉన్న తలుపు పగలగొట్టుకు లోపలికి వచ్చారు. ఏముంటుంది అందులో, మట్టి పిడత ఉందంతే. లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత ఆయన అలా నిలబడ్డారు నమస్కారం చేస్తూ. నిలబడితే, నీకు బుద్ధి ఉందా లేదా, మేము దొంగలం కదా, నువ్వు పారిపోవాలి కదా అన్నారు. ఎందుకు, మీరు పరమేశ్వరుడు కదా, పారిపోవడం ఎందుకు, నమస్కారం పెడతానంటారు ఆయన. అంటే నీకు బుద్ధి లేదని వాళ్ళు ఏం చేశారంటే, పెద్ద దుడ్డు కర్ర తీసుకుని ఆయన తొడల మీద కొట్టారు గట్టిగా. కొట్టే ఇంతంత తట్లు తేరిపోయి పోతావా పోవా అన్నారు. నీకు నేను వెళ్ళిపోతే సంతోషం అయితే స్వామి ఇప్పుడే బయలుదేరుతున్నాను, ఈశ్వరా సెలవు అని నమస్కారం పెట్టి వెళ్ళి అక్కడ కూర్చున్నారు అరువు మీద. ఆయన అంతేవాసులు వచ్చి పక్కన కూర్చుని అన్నారు, అయ్యయ్యయ్యో భగవన్, ఆయన గోచి పెట్టుకునేవారు అంతే, తొడలు ఇంతంత తట్లు తేరిపోయాయి, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి, అనండి, తలలు పగలగొట్టేస్తాం ఆ దొంగలదన్నారు. ఆయన అన్నారు, నేను అన్నం తింటున్నప్పుడు నా పళ్ళ మధ్యలో నాలిక పడింది అనుకోండి, అంత సున్నితమైన నాలుకని కొరికేశారు దిక్కుమాలిన పళ్ళలారా అని పళ్ళు పీకేస్తానా, ఆ పళ్ళు కఠినంగా ఉంటాయని తెలియదే వెళ్ళి వాటి మధ్యలో ఎందుకు దూరేవని నాలుకని కొడతానా, రెండూ చేయను అని ఓర్చుకుని ఊరుకుంటాను. ఎందుకని, పళ్ళు నావే నాలిక నాదే. ఇలా ఓదార్పు మాటలు మాట్లాడుతున్న మీరు అరుణాచలేశ్వరుడే, దొంగ అరుణాచలేశ్వరుడే, నాకు ఈశ్వరుడు కాని వాళ్ళు ఎవరూ కనపట్టలేదన్నారు. అది జ్ఞానంటే. అదిగో ఆ స్థాయి సాయిబాబా గారిది. జ్ఞానులందరూ ఒక్క స్థాయిలోనే ఉంటారు, అందులో పెద్ద స్థాయి చిన్న స్థాయి ఉండవు ఇంకా. అందుకే మహానుభావుడి యొక్క లీలలు అలా ఉంటాయి. కాబట్టి జ్ఞానికి ఇక పూజామందిరంతో సంబంధం ఉండదు, అంతటా ఈశ్వరుడు కనపడుతూ ఉంటాడు. అలా అంతటా ఈశ్వరుడు కనబడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోయాడు అనుకోండి, అప్పుడు ఆయన అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు అంటారు. దాన్ని సద్గతి అంటారు. సద్గతి అంటే, గతి అంటే నడక, సత్ అంటే పరమేశ్వరుడు. ఎటువైపు నడవాలో అటువైపు నడవాలి. ఆ నడకకి ముందు ప్రారంభం ఎక్కడ అంటే, ఏది మంచి ఏది చెడు తెలియాలి. ఇది చెడు, అటు వెళ్లకుండా నిభాయించుకోగలిగిన శక్తి ఉండాలి. ఇది చెడు అని తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. తప్పు చేసే వాళ్ళందరూ ఇది తప్పని తెలియక చేస్తున్నారని మీరు అనుకోకండి. వాళ్ళకి అది తప్పని తెలుసు. తెలిసి ఎందుకు చేస్తున్నాడు అంటే, అది తప్పని తెలిసి చెయ్యకుండా ఉండలేనటువంటి బలహీనత. ఒకడు అది తప్పు అని తెలిసిన తర్వాత ఇక అది చేయకుండా నిభాయించుకున్నాడు. కాబట్టి రెండు మెట్లు ఉంటాయి. అసలు తప్పేది ఒప్పేది. తప్పని తెలుసున్న తర్వాత ఇక దాని జోలికి వెళ్లకుండా ఉండగలగడం. ఒప్పు అని తెలుసున్న తర్వాత అది చెయ్యకుండా ఆగిపోకుండా నిలబడగలగడం, అంటే అది చేస్తూ ఉండగలగడం. ఒప్పుని చెయ్యాలి, తప్పుని చెయ్యకుండా ఉండాలి. బలవంతంగా నిగ్రహించుకోవడం కాదు, తప్పు చేస్తే సంతోషంగా ఉంటుందనిపించినా సరే చెయ్యకుండా ఉండగలగాలి. ఈ శక్తి మనంత మనకి కాదు,
వినాయకుడి కాళ్ళు పట్టుకుంటే అనుగ్రహిస్తాడు అని సద్గతి అక్కడ మొదలు. మంచి చెడుల మధ్య వివక్ష తెలిసి ఏది మంచో దాని యందు పూనిక, ఏది చెడో దాని యందు అనురక్తి లేకపోవడం, లేకుండా మంచిని మాత్రమే పట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండడం. అలా వెళ్ళగా వెళ్ళగా ఉపాసన క్రమాన్ని దిద్దుతాడు. దిద్ది చిట్ట చివరికి పండిపోయే స్థితికి వచ్చేటప్పటికి అంతటా బ్రహ్మాన్ని చూడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోతాడు. అప్పుడు నమచ్చోరాయచ శిష్ప్యాయచ పేన్యాయచ శకత్యాయచ ప్రవాహ్యాయచ. మెరుపు పరమేశ్వరుడే. అదేమిటండి మెరుపు పరమేశ్వరుడేమిటి అంటే ఒక విషయం చెప్తారు. ఓ తల్లి పిల్లవాడిని స్కూలుకి పంపిస్తూ రోజు ఓ మాట చెప్పేది, అమ్మ నువ్వు రామ్మ, అమ్మ నువ్వు రామ్మ అని ఏడుస్తుంటే, నాన్న నిన్ను నన్ను కూడా చూసేవాడు భగవంతుడు, ఎప్పుడూ భగవంతుడు నిన్ను చూస్తూనే ఉంటాడు రా, నిన్ను కాపాడుతూనే ఉంటాడు, ఎందుకు బెంగపెట్టుకుంటావు? ఇంట్లో నన్ను కాపాడతాడు, స్కూల్లో నిన్ను కాపాడతాడు, దేవుడు ఉన్నాడు నాన్న అంటుండేది. నిన్ను చూసి ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉంటాడు భగవంతుడు, వెళ్ళిరా అనేది. రోజు పిల్లవాడు వెడుతున్నాడు వస్తున్నాడు. ఓ రోజు కుండపోత కింద వర్షం పడిపోతోంది మబ్బేసి. పిల్లవాడు ఒక్కడు రాలేడేమో అని తల్లి వెళ్ళి పిల్లవాడిని తీసుకొస్తోంది. మెరుపులు మెరుస్తున్నాయి, అంతంత పెద్ద పెద్ద మెరుపులు పిడుగులకి తల్లి భయపడింది. ఈ పిల్లవాడు రారా అంటే మెరుపు వచ్చినప్పుడల్లా ఆగుతున్నాడు. ఒకసారి నీకు బుద్ధుందా లేదా, మెరుపు వస్తే ఆగుతావేంటి రా అంది. అంటే పిల్లాడన్నాడు, అమ్మ నువ్వు చెప్పావు కదూ దేవుడు ఎప్పుడు నన్ను చూసి నవ్వుతూ ఉంటాడు, రక్షిస్తాడని. మామయ్య మన ఇంటికి వస్తే నేను ఏం చేస్తున్నా ఫోటోలు తీసుకున్నట్టే వానలో తడిసి నీతో వెళ్ళిపోతున్న నన్ను భగవంతుడు ఫోటో తీసుకుంటున్నాడమ్మా, ఫ్లాష్ అది అన్నాడు. తల్లి మాట నమ్మిన పిల్లవాడికి అచంచల విశ్వాసం కలిగింది, చెప్పిన తల్లికి పూర్ణమైన నమ్మకం కలగలేదు. అది ఆ నమ్మకం మంచి చెడుల వివక్ష తెలిసి ఆ మార్గంలో ప్రయాణించి ఊంచుకున్నవాడు మొదట అమాయకత్వంతో పూజ మొదలెడతాడు. దాన్ని రాగభక్తి అంటారు. మొదట ఎవరి పూజ అయినా అలాగే మొదలవుతుంది, రాగభక్తితోటే మొదలవుతుంది. ఏదో ఇవ్వాలంటే నేనేదో సక్రమంగా పూజ చేయగలిగి ఉండొచ్చు, ప్రారంభంలోనే నేను అంత గొప్పగా పూజ చేయగలనా, ఇప్పటికీ నేను పూజ చేస్తే ఏమో ఎన్ని తప్పులు ఉంటాయో నాకన్నా బాగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. నాకు తెలిసేవి ఇప్పుడు అనుకుంటున్నాను, కానీ నాకు తెలియనివి తప్పులు ఎన్ని ఉంటున్నాయో. మొదట రాగభక్తి తప్పులతో ఉంటుంది, కానీ అలాగే ఉండిపోకూడదు. మనవడు తంతు నించున్నట్టు నించోకూడదు, కొడుకులా ఎదగాలి. తర్వాత శాస్త్రాన్ని ఆధారం చేసుకుని వెళ్ళాలి. తర్వాత అసలు పూజామందిరంతో సంబంధం లేదు, అంతటా పరమాత్మని చూడగలిగిన స్థితికి ఎదిగిపోతాడు. అది సద్గతి. ఇందులో నడిపించగలిగిన వాడు ముందుండి విశిష్టమైన నాయకుడు వినాయకుడు. అందుకే మాకు బుద్ధి నిత్య గణపతికి నిపుడు జయా జయమంగళం నిత్య శుభమంగళం అంటూ మంగళహారతి ఇస్తారు ఆయనకి. అటువంటి సద్గతిని ఇవ్వగలిగినటువంటి వాడు. కాబట్టి మన కొరకు అడిగేటటువంటి వాటిల్లో ధర్మ అర్థ కామ మోక్ష భక్తి జ్ఞాన వైరాగ్యములు ఈ 7 అడుగుతారు. ఇందులో ధర్మార్థ కామ మోక్షములు భక్తి జ్ఞాన వైరాగ్యములు. భక్తి అంటే మీతో ఇప్పుడు మనవి చేశాను. జ్ఞానము అంటే అసలు ఈశ్వరుణ్ణి తప్ప లోపల ఇంకొకటి అనుభవం ఉండదు, అద్వైత భావన యందు నిలబడతాడు. వైరాగ్యం అంటే ఒక వయసు వచ్చేసిన తరువాత ఇక అది కష్టమవనివ్వండి సుఖమవనివ్వండి ఒక్కలాగే ఉంటాడు, చెలించిపోడు. దాన్ని వైరాగ్య సుఖం అంటారు. అది నోటితో చెప్పినంత తేలిక కాదు. ఏదో కష్టం వచ్చిందనుకోండి, గత జన్మలలో ఏదో పాపం చేసి ఉంటాను, ఈ కష్టం రూపంలో పోతోందంటాడు. అది నోటితో చెప్పినంత తేలిక కాదు. భగవదనుగ్రహం ఉంటే తప్ప వైరాగ్య సుఖం రాదు. అది రావాలి. రాకపోతే బతికున్నంత కాలము బాగుంటేనే సంతోషం, లేకపోతే ఏడుస్తానంటే ఆ జన్మకు అర్థమై ఉంది ఇంకా. అందుకని వైరాగ్యం రావాలి. అందుకని భక్తి జ్ఞాన వైరాగ్యములు ధర్మార్థ కామమోక్షములు ఈ 7 రెండో విభాగంలోకి వస్తాయి. ఇప్పుడు ముందు అడిగినటువంటివి 7 తన కుటుంబం కోసం. ఏవి చెప్పాను మీకు? దీర్ఘాయుర్దాయము, ఆరోగ్యము, కార్యసాఫల్యము, సంపద, సంపదయందు వృద్ధి, వృద్ధితో పాటుగా స్థిరత్వము, వీర్యము. ఈ 7 కుటుంబం కోసం. తన కొరకు ధర్మ అర్థ కామ మోక్ష భక్తి జ్ఞాన వైరాగ్యములు 7. 14. ఒక 2 నిరంతరము కావాలని అడగాలి.
పాపభంజనము, పుణ్య ఆచరణము. పాపభంజనం అంటే ఈశ్వరా నువ్వు ఏది వద్దన్నావో అది నేను చెయ్యకుండా ఉండే ధృతి నాకి, అది పాపభంజనం. నువ్వు ఏది చెయ్యమన్నావో అది తటాలున చేసేయాలి, దాన్ని ఆలస్యం చేయకూడదు. ఇంకా ఓ మంచి పని చేయాలని, ఓ పుణ్యకార్యం చేయాలనుకోండి, ఇప్పుడు భాద్రపద మాసంలో ఎందుకండి, ఆశ్వీజ మాసంలో చేస్తే దేవీ నవరాత్రుల్లో అని ఆలోచించకూడదు. అందుకే కురు పుణ్యమహోరాత్రం అంటారు. రాత్ర పగలా చూడొద్దు. ముందు దేనికోసం ప్రయత్నిస్తామంటే పుణ్యం చేసే అవకాశం వస్తే వెంటనే చేసి, ఎందుకని నీ జీవుడి ఖాతాలో పడుతుంది అది. అందుకని పుణ్యం చేసుకోవాలి, పాపం చేయకుండా ఉండాలి. ఈ రెండూ కావాలి. ఇప్పుడు 7, 7, 2, 14, 2, 16. ఈ 16 క్రమంలో అడగాలి భగవంతుడు. ఈ క్రమంలో అడగడం అసలు దీని యొక్క వైశిష్ట్యం మనకి తెలుస్తుందా? నేను చాలా సంగ్రహంగా చెప్పాను నేను మీకు ఈ 16 గురించి. కానీ ఈ 16 అడగడం మనకి రాదు. ఇవి ఎలా అడగాలో ఏమిటో గుర్తుండవు, ఏం చేయాలో గుర్తుండవు. దాని గురించి సరిగ్గా అవగాహన ఉండకపోతే ఏం చేయమన్నారంటే నువ్వు ఇవేవీ చెప్పక్కర్లేదు, 16 నామాలు విఘ్నేశ్వరుడు చెప్పన్నారు. అవి ఏం చెప్పాలి? దేనితో దేనికి సంబంధం ఉంటుందో దాన్ని సాధించగలిగిన నామాన్ని గుణంగా తీసుకొచ్చి విఘ్నేశ్వరుడి నామాల్ని ఋషులే క్రోడీకరించారు. క్రోడీకరించి 16 నామాలతో ఇచ్చారు. ఇచ్చి మనందరికీ కూడా సౌలభ్యంలోకి తీసుకొచ్చారు. చెప్పి సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షపాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. ఈ 16 నామాల్ని ఎవడు చదువుతున్నాడో వాడికి విఘ్నములు రాకుండా వాడు జీవితంలో చేరవలసినటువంటి స్థానమునకు చేరుకుంటాడు. కాబట్టి మిగిలినవి చదివావా చదవలేదా నీ ఇష్టం. ఇది మాత్రం నీ కొరకు మాత్రమే కాదు, నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం కోసం నువ్వు చదవాలి. నీకు చదవకడం చేత కాకపోతే కనీసం ప్రతిరోజు ఇది చదవడం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదవమని నువ్వు వినాలి. అందుకు దేవాలయ వ్యవస్థ వచ్చింది. దేవాలయంలో దీంతో ప్రారంభమవుతుంది. దేవాలయంలోకి వెళ్ళి వింటారు ఒకసారి. దేవాలయంలో ఈ 16 నామాలతో ఉన్న శ్లోకాలని బోర్డు పెడతారు. మాకు కాకినాడలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో విఘ్నేశ్వరుడు పక్కనే ఈ నామాలు రాసి ఉంటాయి. స్తోత్రం, ఈ స్తోత్రం ఉండాలి ప్రతి చోట, ప్రతి దేవాలయంలో ఉండాలి ఈ స్తోత్రం. ఎందుకని? చాగంటి కోటేశ్వరరావు చెప్తున్నది కాదు, ఋషి ప్రోక్తం. అది 16 నీకు జీవితంలో ఏవి కావాలో అవి ఆ 16 నామాలు చెప్పడం వల్ల ఇవ్వబడతాయి, హామీ ఇస్తున్నారు ఋషులు. అందుకని అవి 16 శ్లోకంగా రాయాలి. అది కూడా చదువుకోలేని వాళ్ళు ఉంటారని 16 నామాలుగా రాయాలి. రాస్తే రోజు చదువుకుంటారు. విఘ్నేశ్వరుడు అనేటటువంటి మాటలో మహానుభావుడై ఆయన యొక్క అనుగ్రహం అంత అద్భుతంగా ఉంటుంది, అంత వైభవోపేతంగా అనుగ్రహించగలిగినటువంటి వాడై ఉంటాడు. అందుకే శంకర భగవత్పాదులు అంటున్నారు, విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి అన్నారు. కళ్యాణమూర్తి అంటే పరమమంగళప్రదుడై ఎప్పుడూ కూడా మనకి శుభములను మాత్రమే చేసేటటువంటి విఘ్నేశ్వరుడు ఉన్నాడే, ఆయన నమస్కారం చేసినంత మాత్రం చేత ప్రీతి చెంది అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించేటటువంటి కళ్యాణమూర్తి విధత్తాం శ్రియం, నాకు ఈ శ్రియం అభివృద్ధిని, నాకు ఈ 16టిని ఎల్లవేళలా ఇచ్చి నన్ను కాపాడుగాక. అందుకే మీరు చూడండి, విఘ్నేశ్వరుడు గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక్క విషయాన్ని మాత్రం ప్రస్తావన చేస్తారు, సదా ఈ మాట విడిచిపెట్టరు. ఇప్పుడు అన్న మాట వేస్తూ ఉంటారు. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే అంటారు. ఆ శ్లోకం చమత్కారంగా ఉంటుంది. గజ గ అంటే కదలడం సంస్కృతంలో, అగ అంటే కదలనిది, గమించనిది అని. కదలనిది పర్వతం, జ అంటే పుట్టడం, పర్వతానికి పుట్టినది పర్వతరాజపుత్రి పార్వతీదేవి. 16 నామాలు 16
అగజానన అంటే పార్వతీదేవి యొక్క ముఖము అనబడేటటువంటి పద్మానికి సూర్యుడు లాంటి వాట. సూర్యకిరణాలు పడ్డాయనుకోండి పద్మం విచ్చుకుంటుంది. ఎవరిని చూస్తే పార్వతీదేవి మురిసిపోయి విచ్చుకుంటుందట ఆవిడ ముఖం. అంటే విఘ్నేశ్వరుణ్ణి చూస్తే ఆవిడ ముఖం విచ్చుకొని ప్రసన్నురాలవుతుందట. అందుకే మీకు ఉపాసనలో చమత్కారం ఏమిటో తెలుసా? ఆవిడ ఒక్కొక్కసారి పరమశివుడికి కూడా దూరంగా ఉండి తపస్సు చేసి పరమశివుడితో కలుస్తూ ఉంటుంది. అలా కలిసినప్పుడు ఆవిడ ఎవరితో కలిసి వస్తుందంటే విఘ్నేశ్వరుడితో కలిసి వస్తుంది. శ్రీకాళహస్తిలో చమత్కారమైన క్షేత్రం. పరమశివుడి పక్కన ఉండదు అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. పరమశివుడు పశ్చిమాన్ని చూస్తాడు, జ్ఞానప్రసూనాంబ తూర్పును చూస్తూ ఉంటుంది. అమ్మవారు ఎవరితో వచ్చిందో తెలుసా? అక్కడికి విఘ్నేశ్వరుడితో వచ్చింది. అమ్మవారు విఘ్నేశ్వరుణ్ణి చూస్తే వెంటనే ప్రసన్నురాలైపోతుంది. ఆయన హేరంబ అని ఒక శబ్దం ఉంది ఆయనకి. హేరంబ అంటే మొన్ననే మీతో నేను చెప్పాను, 5 ఏనుగు ముఖాలతో ఉండి సింహవాహనం మీద పెడతాడు అని. హేరంబ అంటే ఇంకో అర్థం ఉంది. ఎటువంటి కొడుకు పుడితే తండ్రి సంతోషిస్తాడో అటువంటి కొడుకుని హేరంబుడు అంటారు. విఘ్నేశ్వరుడికి హేరంబుడు అని పేరుంది. ఎందుకని? తండ్రికి అన్నిటికన్నా గొప్ప కోరిక ఏమిటంటే కొడుకుతో కలిసి ఉండాలి అని కోరుకుంటాట. తండ్రికి అది గొప్ప సౌఖ్యం. పురుషుడు పొందేటటువంటి అదృష్టములు కొన్ని చెప్పింది శాస్త్రం. అందులో అదృష్టములలోకెల్లా పెద్ద అదృష్టంగా పురుషుడికి పెద్ద వయస్సు వచ్చిన తరువాత దేన్ని చెప్తారంటే పుత్రగాత్ర పరిష్వంగాన్ని చెప్తారు. కొడుకుని ముట్టుకోవడం, కొడుకుని కౌగిలించుకోవడం, కొడుకుతో కలిసి కూర్చోవడం, నాన్నగారండి అని వచ్చి కొడుకు ఓసారి కాళ్ళు పట్టి వెళ్ళడం, తండ్రి కొడుకు ఒకే ఆచ్ఛాదన కింద పడుకోవడం. అంటే ఒకే ఇంట్లో ఆయన ఆ గదిలో పడుకుంటాడు, ఈయన ఈ గదిలో పడుకుంటాడు. రోజు కొడుకు వంక చూసి కొడుకుని ముట్టుకుని కొడుకు తనని ముట్టుకుంటుంటేట తండ్రి ఆయుర్దాయం పెరుగుతుంది. అసలు మీకు చమత్కారం చెప్తే తెల్లబోతారు. ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు 1,00,000 తేళ్లు కరిచిన బాధ కలుగుతుంది. అందుకు స్పృహ తప్పుతాడు అంటుంది శాస్త్రం. 1,00,000 తేళ్లు కరిచినటువంటి బాధ ఎవరికి తగ్గిపోతుందంటే కొడుకు ఒడిలో తలపెట్టుకున్న తండ్రికి పోతుంది. అందుకే కొడుకు ఒడిలో తలపెట్టుకుని శరీరం విడిచిపెట్టిన తండ్రి కానీ తల్లి కానీ కాశీపట్టణంలో వెళ్ళిపోయినట్టే. అందుకే వృద్ధుడైన తండ్రి పొందేటటువంటి అదృష్టములలోకెల్లా అదృష్టం ఏమిటంటే కొడుకుతో కలిసి ఉండడం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అందుకు వచ్చింది. అదే పెద్దవారు ఆయనకి ఉన్న భాగ్యాన్ని నేను తీసేయకూడదని తండ్రి కన్నా గొప్పగా కోడలు గౌరవించేది. కన్న కూతురి కన్నా ఎక్కువగా కోడల్ని అత్తమామలు చూసుకునేవారు. చక్కగా తండ్రి కొడుకులు కలిసి ఒక ఇంట్లో ఉండేవారు. ఆ మనవణ్ణి చూసుకుంటేట తండ్రికి ఒక పెద్ద కోరిక తీరుతుంది. ఎందుకనంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఓ 55 ఏళ్ళు తండ్రికి వచ్చాయనుకోండి, కొడుక్కి ఎన్ని ఏళ్ళు వస్తాయి? ఓ 25 ఏళ్ళో 30 ఏళ్ళో వస్తాయి. పోనీ ఇప్పుడు ఉన్నటువంటి స్థితిని బట్టి. అప్పటికి వాడు ఇంకో ఊళ్ళో ఎక్కడో పెళ్లి చేసుకుని ఉన్నాడు అనుకోండి. తండ్రి తన ఇంటి గవాక్షంలోకి వచ్చి నించున్నాడు అనుకోండి. గవాక్షం అంటే బాల్కనీ అనుకోండి. వచ్చి నించున్నాడు అనుకోండి. పాఠశాల పిల్లలు వెళ్ళిపోతున్నారు అనుకోండి. తండ్రికి చూడగానే ఏం గుర్తొస్తుంది? నా కొడుకు ఇలాగే చిన్నతనంలో పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవాడు. వాడిని కూర్చోపెట్టి కాళ్ళు కడుక్కురారా అని వాడికి పాఠం చెప్పేవాడిని. వాడికి మినపసున్ను తీసుకొచ్చి పెడితే నాన్నగారండి ఎంత బాగుందో అని తినేవాడు. ఎక్కడున్నాడో వాడు, ఎక్కడో ఉద్యోగం, నేను ఇక్కడ. ఆ రోజులే బాగున్నాయి, ఇక మళ్ళీ నేను వాడితో కలిసి ఉండేది ఇప్పుడు అనుకుంటాడు. మళ్ళీ కొడుకు చిన్నపిల్లవాడు అవడం ఉండదుగా. కొడుకు చిన్నపిల్లవాడు అవడవు. ఇక తండ్రికి కోరిక తీరదు. కానీ భగవంతుడు దయామయుడై ఒక కోరికని గొప్పగా తీరుస్తాట, మనవణ్ణిస్తాడు. ఆ మనవడికి ఎవరి పోలిక అంటారు సాధారణంగా? తండ్రి పోలిక అందరూ, తాతగారి పోలిక అంటారు. తన పోలికలో ఉన్నవాడిని కోడలు ఇచ్చిందని, కొడుకు ఇంత పెద్ద కానుకిచ్చాడని మళ్ళీ కొడుకు చిన్నతనాన్ని తన పోలికున్న మనవళ్ళలో చూసుకుని తాత మురిసిపోయి పక్కన పడుకోబెట్టుకుని వాడికి మంచి పాఠం చెప్తూ రామాయణ భారతాల్లో కథలు చెప్తూ తన వయసుని కష్టాన్ని రోగాన్ని మరిచిపోయి సంతోషంతో ఇంకో 10 ఏళ్ళు బతికేస్తాడు. కొడుకు పెద్దవాడైపోతే తండ్రికి గొప్ప తృప్తి ఎప్పుడంటే, నాన్నగారండి అని పక్కన వచ్చి కొడుకు కూర్చున్నాడు అనుకోండి,
అప్పుట మొట్టమొదట ఎవరు సంతోషిస్తారంటేట భార్య సంతోషిస్తుంది. నా భర్త రెక్కలు అలిసిపోయి ఇన్నేళ్ళు కష్టపడ్డాడు, సంపాదించాడు, తీసుకొచ్చాడు, ఇంటినంతటినీ వృద్ధిలోకి తీసుకొచ్చాడు, ఆయన రెక్కలు అలిసిపోయే వేల్టికి ఆయన ఇలా భుజం మీద చెయ్యేసి నడవడానికి యోగ్యుడైన కొడుకుని కనిచ్చాను. చాలు, ఆయన నన్ను కట్టుకున్నందుకు ఆయనని పరమ ప్రేమగా చూసే కొడుకునిచ్చాను. ఆ వయసు వచ్చేసిన తర్వాత భార్య అనుకుంటుందట, ఇప్పుడు నేను జారిపోయినా పర్వాలేదు, ఆయన్ని చూసుకోవడానికి కొడుకు కోళ్ళు ఉన్నారు, చాలు అనుకుంటుందట. ఆయన రెక్కలు అలిసిపోయాయి, కానీ ఆయన చెయ్యి పట్టుకు నడిపించడానికి కొడుకునిచ్చానని మురిసిపోతుందట. అమ్మ సంతోషం దేనివల్ల అంటే, తండ్రి పక్కన కూర్చుని తండ్రి పక్కన నిలబడి తండ్రితో కలిసి ఉండాలనే కోరిక ఉండి, తానెంత గొప్పవాడైనా తండ్రి నిజానికి అంత గొప్పవాడు కాకపోయినా కూడా అమ్మో మా నాన్నగారిని గౌరవించేటటువంటి కొడుకుని చూసుకుని తల్లి మురిసిపోతుంది. వినాయకుడికి హేరంబుడని పేరు. ఆయన మహానుభావుడు, సమస్త గణములకు అధిపతి, పంచభూతముల మీద ఆధిపత్యం ఉన్నవాడు. ఇంత గొప్పవాడయ్యుండి పరమేశ్వరుడు నడిచొస్తుంటే ఇలా చేతులు కట్టుకుని నించుంటాడట. తండ్రి అంటే అంత గౌరవంతో అంత మర్యాదతో ప్రవర్తిస్తాడట. అంత మర్యాదతో ప్రవర్తిస్తాడు కాబట్టే మీరు ఎప్పుడైనా పార్వతీ పరమేశ్వరులు, సుబ్రహ్మణ్యుడు, వినాయకుడు ఉన్న మూర్తిని చూడండి. అమ్మవారు కోరి కోరి సుబ్రహ్మణ్యుణ్ణి కొడుగ్గా కంది సుబ్రహ్మణ్యోత్పత్తి చదివితే, కానీ ఆవిడ సుబ్రహ్మణ్యుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకోదు. అమ్మ పోలికంతా ఎవరికి ఉంటుందంటే సుబ్రహ్మణ్యుడికి ఉంటుంది. అమ్మ చేతిలో శూలం ఆయన చేతిలో ఉంటుంది. అమ్మ ఏ తటాకంగా మారిందో ఆ తటాకంలోంచి వచ్చాడు, అదే ఆయన మంత్రం శరవణ భవ. ఇన్ని అమ్మ పోలికలైనా అమ్మ ఒళ్ళో సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు. ఎవరి ఒళ్ళో ఉంటాడు? అయ్య ఒళ్ళో కూర్చుంటాడు, శివుడు ఒళ్ళో కూర్చుంటాడు. నాన్నగారంటే అంత ఇష్టం, నాన్నగారండి నెగిరి కూర్చుంటాడు. సుబ్రహ్మణ్యుడు చిన్నవాడు, తానిత్తు కూర్చుంటుంది, తొడ మీద కూర్చోబెట్టుకుంటుంది. పెద్ద కొడుకు తండ్రి పక్కనే ఉంటాడు, తండ్రికి ఆసరాగా ఉంటాడు. తనంత గొప్పవాడైనా తండ్రి అంటే అంత గౌరవాన్ని ఇస్తాడు. ఇంతకన్నా నాకేం కావాలి అనిట వినాయకుడి పేరు చెప్తే అమ్మవారి ముఖం ఇంత అయిపోతుందట. ఇంత మంచి కొడుకు హేరంబుడు వీడు అని పరమశివుడి ముఖం ఇంత అయిపోతుందట. వినాయకుడికి ఒక పువ్వు వేస్తే పక్కన అమ్మవారు అక్కర్లేదు. నిన్న మీకు చెప్పాగా, యువతల వైపు చూస్తే దంతం లేదు, దంతం లేదు కాబట్టి ఆడ ఏనుగు, సిద్ధి బుద్ధి అమ్మవారు ఇటే ఉంటారు కాబట్టి సిద్ధి బుద్ధి సంతోషిస్తారట. తమ్ముడి పెళ్లికి కారకుడు అయ్యాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు సంతోషిస్తారట. మా బావగారు మా పెళ్లికి కారకులని వల్లీదేవి సంతోషిస్తుందట. ఎంత వీడికి నేనంటే ప్రేమో మీకు చెప్పాగా. ఉప్పూరులో రామచంద్రమూర్తిని సేవించాడు, రంగనాథస్వామిని పెట్టాడు. మేనమామ విష్ణుమూర్తి సంతోషిస్తారట. మా ఆయనంటే మా అల్లుడికి ఎంత ఇష్టమో అని చెప్పి లక్ష్మీదేవి సంతోషిస్తుందట. ఒక్క విఘ్నేశ్వరుడి పాదముల మీద పువ్వు కాదు, ఓ గరిక వేస్తే ఇంతమంది సంతోషిస్తారు. ఎలా సాధ్యమవుతుంది ఇది? అందుకే అగజానన పద్మార్కం. పార్వతీదేవి యొక్క ముఖానికి సూర్యబింబము వంటివాడు. అమ్మవారి ముఖం పద్మం అయితే వినాయకుడు సూర్యబింబం. వినాయకుడిని చూస్తే అమ్మవారి ముఖం విచ్చుకుంటుంది, అంత సంతోషపడిపోతుంది ఇటువంటి కొడుకు. ఎందుకని? తనకి కాదు అక్కర, తన భర్తకి అక్కర. అందుకు ఆవిడ సంతోషం. ఒక ధర్మపత్నికి ఉండేటటువంటి లక్షణం, పతివ్రతా లక్షణం. అందుకే అఖిలాండేశ్వరీ దేవాలయం అని దక్షిణ దేశంలో జంబుకేశ్వరంలో ఉంది. అమ్మవారి తేజస్సు ముందు నిలబడలేకపోయారు ఒకప్పుడు, ఎవరు వెళ్ళలేకపోయేవారు లోపలికి. అప్పుడు అమ్మవారిలో ఉన్నటువంటి తేజస్సు కొంత తగ్గించాలంటే, అమ్మవారిని ప్రసన్నురాల్ని చెయ్యాలంటే ఏం చెయ్యాలని ఆలోచించి శంకరాచార్యులు వారు ఎదురుగుండా విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు. అయినా సరిపోకపోతే అప్పుడు ఆ శ్రీచక్ర తాటంకాలు వేశారు. విఘ్నేశ్వరుణ్ణి చూసేటప్పటికీ ఆవిడ మురిసిపోతుంది. అసలు ఆయనకు నమస్కారం పెట్టగానే ఆయన సిద్ధి బుద్ధి, పార్వతీదేవి, పరమశివుడు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, సుబ్రహ్మణ్యుడు, వల్లీదేవి, భూతగణములు, దేవతాగణములు, సమస్త గణములు, మనుష్యగణములు, బ్రహ్మాండములు, పంచభూతములు ఇన్ని సంతోషిస్తాయి. ఎవరికి చేసిన నమస్కారానికి? వినాయకుడికి చేసిన నమస్కారానికి. మేము ఆయనకి చేయమండి అంటే నీ కర్మ. అక్కడ ఉన్నాడు ఆయన, నాకు అక్కర్లేదంటే ఎవరేం చేస్తారు? కాబట్టి అంతటి అద్భుతమూర్తి.
ఆయన విశేషం ఏమిటంటే ఆయన జలంగా ఉంటాడు, నీటిగా ఉంటాడు లోకంలో. అందుకే భూతాధి సంసేవిత చరణం భూతభౌతిక ప్రపంచభరణం అంటూ ముక్తస్వామి దీక్షితారు వారు కీర్తన చేస్తారు. ఆయన ప్రధానమైనటువంటి రూపము జలరూపము. అందుకే 9 రోజులు వినాయక గణపతి నవరాత్రి ఉత్సవాలు చేసేస్తే ఆ మూర్తిని ఎక్కడ కలిపేస్తారంటే మళ్ళీ పట్టుకెళ్ళి నీళ్లలోనే కలుపుతారు. ఎందుకంటే ఆయన యొక్క చిన్న తేజస్సు ఆయన యొక్క పెద్ద తేజస్సులోకి వెళ్ళిపోతుంది. అంతేకాదు ఆయన పూజ చేసిన కారణం చేత మనందరికీ కూడా ఆరోగ్యం సిద్ధిస్తుంది, బాహ్యంలో కూడా. ఎందుకని? ఆయనకి పత్రులతో పూజ చేస్తాం. నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణు వేరు వేరుగా తెచ్చి వెట్కతో పూజింతృ పర్వమున దేవ గణపతికి నిపుడు జయ జయమంగళం నిత్య శుభమంగళం అని చదువుతుంటాం కదా. ఇందులో అన్నీ ఔషధీతత్వం ఉన్నవి. నేరేడు, తెల్లారి లేస్తే నేరేడు పళ్ళు కోరుకుని ఎవరు తింటారు? మధుమేహ వ్యాధిగ్రస్తులు అందరూ తింటారు. 2, నేరేడు పండు సంవత్సరానికి ఒక్కసారైనా తినమంటారు. ఎందుకో తెలుసా? జీర్ణం కాకుండా లోపల ఉండిపోయిన వెంట్రుక కూడా జీర్ణం అయిపోతుందంటారు. పొరపాటున వెంట్రుక లోపలికెడితే నేరేడు పండు స్పర్శకి జీర్ణం అవుతుందంటారు. అంతటి ఔషధీతత్వం. అటువంటి నేరేడు, మారేడుకి చెప్పవలసిన అవసరం ఏముంది అసలు? మారేడుని మించినటువంటి ఔషధి ప్రపంచంలో లేదు. అటువంటివన్నీ కూడా ఇక నేను ఒక్కొక్క పత్రి గురించి ఎక్కడ చెప్పను, ఒక్కొక్క పత్రిది అంతంత ఔషధీతత్వం. అందుకే వాటిని నిర్ణయించారు. అవి వచ్చి మట్టితో చేయబడిన మూర్తి పృథివీతత్వం మూలాధార చక్రానికి ఉంటుంది. ఆ మట్టితో ఉన్న మూర్తికి తగిలిందనుకోండి, అందులోంచి రసాయన చర్య చేత మనందరినీ కాపాడగలిగినటువంటి విషయములు విడుదలవుతాయి. ఇప్పుడు ఈ మట్టి మూర్తిని పత్రిని పట్టుకెళ్ళి నదులలో కలిపారనుకోండి, శ్రావణ మాసం నదికి పురిటికాలం. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క పురిటికాలం ఉంటుంది. పురిటికాలంలో చూడండి ముట్టుకోరు, ఏదో ప్రసూతి గృహంలో ఉంటారు. స్నానం చేసింది పిల్ల అని చెప్పి అప్పుడు పుణ్యాహవాచనం చేయిస్తారు. అలా ప్రతిదానికి చింతపండు దగ్గర నుంచి ప్రతిదానికి పురిటికాలం ఉంటుంది, అందులో ముట్టుకోరు, అప్పుడు ఆ వస్తువు తినరు. నదికి శ్రావణ మాసం పురిటికాలం, అందుకే శ్రావణ మాసంలో నదీ స్నానం చెయ్యరు. భాద్రపద మాసం వస్తే స్నానం చేయాలి. శ్రావణ మాసంలో విషతుల్యములవుతాయి నీరు, విషం ప్రవేశిస్తుంది నీటిలోకి. ఎందుకని అంటే 2 కారణాలు. ఒకటి, మబ్బు బాగా కిందకి దిగిపోతుంది, చంద్రకిరణములు పడవు, ఔషధీతత్వం అమృత కిరణ స్పర్శ తగ్గిపోతుంది నీటికి. 2వది, ఈ వరద ఎక్కడ పెరిగి నీరు ప్రవాహం వస్తుందో తెలియదు. ఇప్పుడు ఇక్కడ గోదావరి పొంగింది అనుకుంటాం, కానీ ఇక్కడ గోదావరి పొంగడానికి పైన ఎక్కడో పెద్ద వానలు పడి ఎక్కడ ప్రవాహం పైకి బాగా ఉధృతంగా వస్తుందో తెలియదు. అలా వస్తున్నప్పుడు ఏదో పుట్టల మించి ఎక్కువచ్చేస్తుంది. వచ్చినప్పుడు పుట్టల్లో కలుగుల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పావులు నీటిలో కొట్టుకొస్తూ అవి విషాన్ని చిమ్ముతాయి, నీరు విషమైపోతుంది. పైగా అనేకమైన అక్కర్లేని వస్తువులన్నింటినీ ముట్టుకుంటూ వస్తుంది నీరప్పుడు. వచ్చినప్పుడు నీటి యందు దోషము ప్రబలుతుంది, బురద రంగులోకి వస్తుంది నీరు. అప్పుడు విఘ్నేశ్వర ప్రతిమ, మట్టితో ఉన్న ప్రతిమ, 21 రకాల పత్రులు, ఔషధీతత్వం కలిగిన పత్రులు నదీ జలాల్లో కలిస్తే ఈ పత్రి అంత ములిగి లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. వీటిల్లోంచి ఔషధీతత్వం వస్తుంది. మారేడులోంచి మారేడు, తులసిలోంచి తులసి. ఈ మధ్య శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు, నీటిలో ఫ్లోరైడ్ ఉన్న చోట్ల విపరీతమైన వ్యాధులు వచ్చేవి, తులసితో కలిస్తే ఫ్లోరైడ్ కూడా విరిగిపోతుంది అని ఇప్పుడు శాస్త్రవేత్తలు అంగీకరిస్తారు. ఆ తులసి ఇటువంటివన్నీ నదీ గర్భంలోకి వెళ్ళాయనుకోండి, ఆ పత్రి స్పర్శ చేత నీరంతా కూడా మళ్ళీ త్రాగడానికి యోగ్యమైపోయి భాద్రపద మాసం నుంచి మళ్ళీ ఆ నీళ్ళన్నీ తాగడం మొదలుపెట్టి, ఆ నీళ్ళన్నీ పొలాల్లోకి వచ్చి పంటలకి వాటికి ఉపయోగించడం మొదలుపెట్టి మళ్ళీ స్నానం చేస్తారు. కాబట్టి విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన బాహ్యంలోనే కాదు, ఆంతరమునందు కూడా సర్వజనులకు ఉపయుక్తమైనటువంటి విశేషం. అందుకే అగజానన పద్మార్కం, అమ్మవారి ముఖమనబడేటటువంటి పద్మము ఆ విఘ్నేశ్వరుడి యొక్క ముఖమనబడేటటువంటి సూర్యబింబాన్ని చూడగానే విచ్చుకుంటుందిట. గజానన మహర్నిశం, ఏనుగు ముఖం కలిగినటువంటి వాణ్ణి ఏదో ఒకసారి కాదు, అహర్నిశం, రాత్రి పగలు కూడా నేను ధ్యానిస్తున్నాను. అనేకదంతం భక్తానాం, అనేకదంతం కాదు,
అనేక దమ్, అనేకమైనటువంటి కోరికలను భక్తులకు ఇచ్చేటటువంటి వాణ్ణి. అనేక దమ్ తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఏకదంతం అంటే ఒకే దంతం ఉన్నవాణ్ణి ఉపాస్మహే. ఉపాస్మహే అంటే దగ్గరగా ఉన్నాను. దగ్గరగా ఉన్నాను అంటే ఆయన గురించే ఆలోచించి రాత్రి పగలు ఆయనకి నేను నమస్కరించుచున్నాను. అందుకే విఘ్నేశ్వర నమస్కారాన్ని ఎప్పుడు చెప్పినా ఏదో ఒక్కసారి అని వాడరు. అందుకే శంకర భగవత్పాదులు కూడా ఈ శ్లోకాన్ని ప్రారంభం చేసేటప్పుడు సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి అని మొదలుపెట్టారు. సదా, ఎప్పుడూ నమస్కరించవలసిన వాడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. ఎప్పుడో ఒకసారి కాదు, అసలు అస్తమానం ఓసారి ఆయన్ని తెలుసుకుని నమస్కారం చేస్తూ ఉండాలి. అందుకే గణపతి అయ్యారు. గ అంటే కదలిక. మన కదలికలన్నీ క్షేమంగా ఉండేటట్టు చూడగలిగినటువంటి వాడు ఎవరు అంటే ఆయన. అటువంటి గణపతిని, విఘ్నేశ్వర ముఖం ఉన్నవాణ్ణి తప్పకుండా నమస్కారం చెయ్యాలి. అది ఆ శ్లోకం యొక్క విశేషం.